అటెండ్ డిఎస్ ఆస్పిరెంట్స్ ఒకసారి చూడండి. ఆర్డర్ ఆఫ్ వర్డ్స్ కొత్తగా ఇంగ్లీష్ నేర్చుకునే వాళ్ళకి చిన్న చిన్నగా ఎలా సెంటెన్స్ రాయాలని చెప్పడం కోసం నేను ఇలా ఇది చేశాను. చూడండి ఒకసారి. సబ్జెక్ట్ సాధారణంగా వెర్బ్కు ముందు భాగంలో ఉంటుంది. ద డాగ్ బిట్ ద హార్స్. డాగ్ అనేది ఇక్కడ సబ్జెక్టు. ద పీపుల్ ర్యాంగ్ ద బెల్ ఫర్ జాయ్. ర్యాంగ్ ఏమో వెర్బ్, మోగిందనమాట. పీపుల్ అంటే సబ్జెక్టు. వెర్బ్ పదం తర్వాత ఆబ్జెక్ట్ ఉంటుంది. ద హార్స్ బిట్ ద డాగ్. నెక్స్ట్ ద కింగ్ వేర్స్ ఏ క్రోన్. క్రోన్ అంటే కిరీటం తెలుసు కదా. ఇదేమో ఆబ్జెక్టు, ఇది ఆబ్జెక్టు. ఇక్కడ సబ్జెక్టు ద హార్సు, బిట్ అనేది వెర్బ్ అనమాట. నెక్స్ట్ ఒక వాక్యంలో ఒక డైరెక్ట్ ఆబ్జెక్టు మరి ఒక ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ ఉంటే వాక్యం ముందు భాగంలో ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ ఉంటుంది, తర్వాత ఏమో డైరెక్ట్ ఆబ్జెక్ట్ ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్. ముందేమో ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ ఉంటుంది, తర్వాత డైరెక్ట్ ఆబ్జెక్ట్ ఉంటుంది. లెండ్ మీ యువర్ ఇయర్స్. ఇక్కడ ఇయర్స్ ఏమో డైరెక్ట్ ఆబ్జెక్ట్, ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ వచ్చి